గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా దివ్య దోసకాయ పచ్చడి చేస్తాను, నాకు మంచిగా వీడియో తీయండి అన్నది. ఈరోజు దుల్ల కొడుతుంది మా దివ్య. దోసకాయ పచ్చడితోని అద్దర కొట్టేస్తుంది. మా రోమి ఓమి అండ్ మా చాపగడు అందరితో కలిపి మా వీడియో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. దివ్య గారు రోటి పచ్చడికి ఏర్పాట్లు చేస్తున్నారండి. మనం రోటి పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది దివ్య గారు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. దివ్య గారు ఇంకా మొదలెట్టండి. హలో అండి, ఈరోజు నేను దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన దోసకాయలు, మన వెల్లుల్లి, మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం నువ్వులు, చిన్న సైజు చింతపండు, ఫస్ట్ జీలకర్ర, ధనియాలు, శనగపప్పు కూడా కావాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని, ఫస్ట్ శనగపప్పు కాబట్టి టైం పడుతుంది, సో అందుకే మనం ఫస్ట్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నూనె వేయక్కర్లేదా? వేయదు, జస్ట్ నార్మల్ అలాగే వేపుకోవాలా? అలాగే వేసుకోవాలి డైరెక్ట్గానే. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర ధనియాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర 1 2 3 ఒక 3 స్పూన్స్ వేపుకోవాలి. వీటిని కూడా కలిపి వేపుకోవాలా? కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా, రోస్ట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. వేగుతుంటే మంచి వాసన వస్తుందండి. జీలకర్ర వేగితే వాసన భలే ఎదిరిపోద్ది. నెక్స్ట్ మనం నువ్వులు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేయాలి. ఎండుమిర్చి మనం ఒక 4 తీసుకుంటే చాలు, 4 to 5. టేస్ట్ తగ్గట్టు కారం సరిపడే అంత తీసుకోవాలి. నేనైతే ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను. 2 దోసకాయలకి ఇవ్వాలి. వేగడానికి వచ్చినాయి అంటే నెక్స్ట్ ఏం వేసుకోవాలి? వెల్లుల్లి. ఇందులో ఎక్కడ ఆయిల్ వాడమా? ఇందులో ఆయిల్ ఏమి వేయవసరం లేదు, పోపులో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. మిర్చి కూడా యాడ్ చేసుకుంటాం, పచ్చిమిర్చి. ఓకే. కలర్ మారినాయి అండి, వేగిపోయినాయా? అయిపోయింది. స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ కోసమని మా వాళ్ళు ఈరోజు మొత్తం రోటినే వాడుతున్నారు, మొత్తం ట్రెడిషనల్ వే. అది అదిరిపోవాలి. ఎస్, స్టార్ట్ చేసే. వాసన చాలా బాగా వస్తుంది, అద్దరిపోయింది. మొత్తాన్ని మా ట్రెడిషన్స్ అని పాటిస్తూ ఈరోజు రోటి పచ్చడి. ఎస్, అయిపోయిందండి ఆల్మోస్ట్. చూడండి, అయిపోయిందా? సుత్తి కలుపు బాగానే చేసేది, బాగానే ప్రాక్టీస్ ఉందా? అత్తయ్య గారు చెప్పారా? ఓకే. అది పౌడర్ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టుకోవాలి. 2 దోసకాయలు తీసుకొని దీన్ని స్మాల్ పీసెస్ కింద, స్లైసెస్ కింద చేసుకొని, ఆల్రెడీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం తిగ్గా కోసుకున్నా ఏం పర్వాలేదు. కొంచెం రోస్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం 4 పీసెస్గా చేసుకోవాలి ఒకదాన్ని. చెప్పి ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఈ కీరాని తొక్క తీయవసరం లేదు.
తొక్క తీయడాలు లేవన్నమాట. అయితే తొక్కతోనే తొక్క తీయకుండానే ఇలా జస్ట్ కట్ చేసుకోవాలి. అదండి పిల్లలు తొక్కలు తీరు, మనకు తొక్కలు తీసేస్తాం అంటారు. అట్ట ఉంటుందా పరిస్థితి. చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత నాకు ఏ పనిష్మెంట్లు దొరుకుతాయో చూడాలి. రైట్, ప్యాన్ తీసుకున్నాం. మళ్ళీ ప్యాన్ తీసుకొని అయితే లైట్గా ఆయిల్ వేయాలి. లైట్గా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి, కొంచెం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ కీరాని వేసుకొని ఎక్కువసేపు వేయకూడదు, వెంటనే మనం తీసేయాలి. జస్ట్ వితిన్ 2 minutes, 1 minute. వేడెక్కింది. బాగా వేడెక్కిన తర్వాత అలా వేసి అలా తీసేయాలి. ఇది యాక్చువల్లీ వేపించుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ నార్మల్గా ఆ పచ్చి వాసన కోసం అని చెప్పి వేసుకోవడం. పచ్చి వాసన పోవటానికి. నేను ఉప్పు పసుపు ఏమేవా? ఏం వేయక్కర్లేదు. చింతపండు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆయిల్లో చింతపండు కొంచెం మగ్గితే మెత్తబడుతుంది కాబట్టి మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేంటి గ్రైండ్ అంటే పెట్టి రోటి పచ్చడి అన్నావు కదా, రోట్లో రుబ్బాలి. గ్రైండింగ్ అంటే రోటీ పచ్చడి. ఎస్, ఈరోజు అంతా ట్రెడిషనల్ వేలో అయితే చేస్తున్నానండి. మీరు అందరూ ఇంటి దగ్గర మీ వాళ్ళకి కూడా చెప్పి ఇదే టైంలో చేయించండి. చాలు, ఇంకా అయిపోయిందా? అయిపోయింది. ఓకే, రైట్. చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. కచ్చాబచ్చాగా చేసుకోవాలి. కచ్చాబచ్చాగా చేసుకోవాలి. ఓకే, ఫుల్ పేస్ట్ కాదు, కొంచెం కచ్చాబచ్చగా ఉండాలి. చూడండి, పూర్తి రుబ్బడం ఇంకా అయిపోవచ్చింది. బాగానే రుబ్బింది దివ్య. ఓకే, నేను తీసేసి. ఇది కంప్లీట్ అయిపోయింది. మనం కచ్చాబచ్చా అనుకున్నాం కాబట్టి ఎక్కువ మెత్తగా అవ్వకూడదు, ఎక్కువ పేస్ట్లా అయితే ఆ టేస్ట్ బాగోదు. అయిపోయింది. తీసే. వాటర్ ఉందేంటి? లిక్విడ్ అయిపోయిందా? మిగిలిన వాటిని కూడా మళ్ళీ వేసేసి జాగ్రత్తగా రోట్లోటి రుబ్బేసుకోవాలి. చేసుకున్నాం కదా, దాన్ని ఇందాక చేసుకున్నాం కదా పౌడర్, ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి మనం. తీసుకున్నాం కదా ఈ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా వచ్చిందంటే పచ్చడి మంచి గ్రీన్గా బ్రౌన్గా భలే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి చెప్తుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపు వేసుకోవాలి. ఆయిల్ తీసుకున్నాం. మనం ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, చెడపళ్ళు ఆడుతున్నాయి, భలే వాసన అవుతుంది. కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, 4 ఎండుమిర్చి, కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అంటే పచ్చళ్ళు కదా, కొంచెం ఇంగువ వేసుకుంటారు, టేస్ట్ ఉంటుంది. ఓకే, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నైస్ సౌండ్. ఈ పోపు వాసన అదిరిపోయిందండి బాబీ. వేసేసుకొని వేగిన తర్వాత ఆపేసుకోవడమే. వేయించుకున్న
తర్వాత ఆపేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వేసేద్దాం. వేసిన తర్వాత వాసన అయితే మనగా అద్దరిపోయిందండి. కలుపుకోవాలి బాగా. మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బాగా వాసన వస్తుంది బాగా. ఇప్పుడు అన్నంలో కలుపుకొని దీన్ని మాత్రం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతాయి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత తినేయడమే. ఎలా ఉంటుందో ఏటో రేపు ఆదివారం మీకు వీడియో పెట్టాలి అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో తినేసి అదిరిపోయిందా? చాలా బాగుందా? చక్కగా ఉందా? మీరు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకోలేదు, శుభ్రం తింటా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో తినండి, కారం కారంగా డిఫరెంట్ టేస్ట్ అని చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తినండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ని కంపల్సరీ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.